శాపగ్రస్త అంటే ఇప్పుడు ఏంటి? తప్పుడు బోధ చెప్పేవాడు ఏమవుతాడు? తప్పుడు మార్గం నడిపించేవాడు ఏమవుతాడు? తప్పుడు బోధలు చేసేవాడు ఏమవుతాడు? సంఘాలు చెదరగొట్టేవాడు ఏమవుతాడు? చెప్పండి. ఆత్మీయతలు ఉన్నవారు పాడు చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. అంతేనా? అందుకని ఏంటంటే మరి చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో ఉండదు మాట, వారు విన్నా వినకపోయినా బోధించు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఏంటిది? అన్యాయం చేయవాడిని అన్యాయం చేయని, అక్రమం చేయవాడిని అక్రమం చేయని, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండని, నీతిమంతుడిని నీతిమంతుడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. హల్లెలూయా. వారి క్రియలు చెప్పిన జీతమిస్తా. కాబట్టి మహిమ ఘనత ప్రభావం దేవుడికే తప్ప మనుషులకి కాదు. అర్థండి? మన ప్రభువైన యేసుక్రీస్తుకు మన తండ్రికి యుగ యుగములు మహిమ ఘనత కలుగునుగా. ఆమేన్. కాబట్టి అంటే మన ద్వారా దేవుడికి ఘనత రావాలి. మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. మన ద్వారా దేవుడికి ఘనత రావాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఆయనకే మహిమ ప్రభావాలు ఆరోపించబడాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని మంది వ్యక్తులు వారు గణపరుచుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని మాట చెప్తూ ఉన్నాడు. మనం ఒకరు హెచ్చించుకునేవారు, ఒకరు గణపరుచుకునేవాడు. వాళ్ళ మాట వినడం ఏంటి, సేవకుడి మాట వినడం ఏంటి, దేవుడి మాట వినడం ఏంటి అని వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఏంటంటే దేవుణ్ణి ద్వారా కానీ, దేవుని ద్వారా వచ్చే ఆత్మ ద్వారా కానీ, మేము ప్రకటించే సువార్త కానీ వేరేగా ఎవరైనా బోధిస్తే తప్ప, కదా, ఎవరైనా బోధిస్తే తప్ప వాడు బోధించేవాడు ఏమవుతాడు? చెప్పండి, ఏమవుతాడంట? అందా 7వ వచనం ఏమంటున్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్త కాక. అందా ఉంది కదండి, ఉంది అక్కడ. ప్రకటించినది కాక. వాటి మీకు అర్థమైందా? ప్రకటించినది కాక అంటే దేవుడు ప్రకటించిన మాట కాక, దైవజనుడు చెప్పిన మాట కాక, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట కాక వేరే మాట మాట్లాడిన మాటలకు అంగీకరిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఎవరైనా చెప్తే అంటే దొంగబాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఏమన్నాడు? తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. సంఘాలు ఎందుకు చెదిరిపోతున్నాయి ఈరోజు, విశ్వాసులు ఎందుకు చల్లారిపోతున్నారు అంటే మనం అందరినీ నమ్ముతాం. మంచోడిని నమ్ముతాం, చెడ్డోడిని నమ్ముతాం. చెడ్డోడికి అవకాశం ఇస్తాం, మంచోడికి అవకాశం ఇస్తాం. ఏమండి?